ఏప్రిల్ 26, 27, 28 మన మీటింగులు, 27, 28, 29 గుడ్ షెపర్డ్ మీటింగులు 2 కలుస్తున్నాయి. కాబట్టి మహేష్ గారు నాకు ఫోన్ చేస్తే అయ్యగారిని అడిగితే దాన్ని మార్చాం. మే 1, 2, 3 చెప్పండి. ఇప్పుడు మన మీటింగ్ డేట్లు ఎప్పుడు? శుక్రవారం, శనివారం. మనం మీటింగ్లు పెట్టిన తర్వాత ఎప్పుడు ఆదివారమే స్టార్ట్. ఈ ఒక్క సంవత్సరం మార్చాం. ఖచ్చితంగా ఇది ఆశీర్వాదమే. శనివారం మీటింగ్ పెడితే ఎవరు వస్తారండి? అందరు సంఘాల్లో ఉంటాయని అందరికీ భయం. అవసరంలో వచ్చిన వాళ్ళు వస్తారు, ప్రభు కార్యం జరుగుతాయి. చెప్పండి, మన మీటింగ్లు ఎప్పుడు? ఒక నలుగురికి చెప్పండి. మన మీటింగ్లు మే 1, 2, 3. చెప్పట్లేదు అను నువ్వు? మీ ఆయనకన్నా ఫోన్ చేసి చెప్పు. చెబుతావా? చెప్పు. మే 1, 2, 3 శుక్ర, శని, ఆదివారాలు. హల్లెలూయా. దూరాల్లో ఉన్న మన బిడ్డలందరికీ కొంచెం ఫోన్ చేసి చెప్పండి. దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసుకుంటారు. శని, ఆదివారాలు అంటే అందరూ వచ్చేస్తారులే, హాలిడేసే కాబట్టి పెద్ద టెన్షన్ పడవసలా. సత్య వచ్చేస్తాడా? సత్య కోసం మరినట్టున్నాయి పావు. హల్లెలూయా. చెప్పండి, మన మీటింగ్లు ఎప్పుడు? 3. మే 1, 2, 3 ఆల్రెడీ మన సహవాసంలో వేరే మీటింగ్లు ఉన్నాయి. వాటిని పాపం అటు మార్చాం. మన డేట్లు ఆలకించి వాళ్ళు బతిమాలి ఇటు మార్చాం. ఓకే. మన డేట్లో గోడపాడు జరుగుతాయి. 26, 27, 28 డేట్లలో గోడపాడు మీటింగ్లు జరుగుతాయి. రైట్. దేవుని స్తోత్రం. దైవజనులు పరిశుద్ధరాజయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ఎట్లా చేయాలనుకున్నా, నాకైతే పోటీకి సేవ చేయటం ఇష్టం లేదు. అది అక్కడ పద్దరెడ్డితోట రోడ్లో పెడుతున్నారు కదా, ఇక్కడ మనకి ఏముందలే అక్కడది ఇక్కడ చేసేసుకోవచ్చు అనిపిస్తుంది ఒక పక్కన. కానీ మనం అందరం కలిసి దేవుని పని చేస్తున్నాం కాబట్టి అందుట్లో నేను ప్రేమించే దైవజనులు మహేష్ గారు కూడా ఒకళ్ళు. వారంటే నాకు అభిమానం. కాబట్టి ఎందుకు అట్లా చేయాలని కొంచెం ఆలోచించి ఓ 15 రోజుల నుంచి ఆలోచన. చివరికి మన ఉప్పులూరు మీటింగ్లో కొలిక్కి వచ్చింది శుక్రవారం రాత్రి. ప్రార్థన చేయండి, ప్రభు కృప చూపును కాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకలేస్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొహం అంతా సొరకాయలాగా సాగదీయమాకండి. మీకు అందరూ ఆరోగ్యం ఉండదు. ఎన్ని మందు పిల్లలు మింగినా ఆరోగ్యం ఉండదు. సంతోషంగా ఉండండి. ఏ డాక్టర్ ఇవ్వని ఆరోగ్యం దేవుడు మీకు ఇస్తాడు. సంతోషం గల మనసు ఆరోగ్య కారణమని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. సంతోషం గల హృదయం ముఖమునకు తేటనిచ్చునని వాక్యంలో చదువుతాం. కాబట్టి సంతోషమే సగం బలం. అర్థమైంది సాయి? ఏంటిది సగం బలం? నీకు ఇప్పుడు సంతోషంగానే ఉందలే, నాకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా సంతోషంగానే ఉండాలి. ఆమేన్. పెళ్ళైంది కొత్తలో ఎట్లా ఉంటుందో నాకు తెలుసుగా, పెళ్ళైందిగా. ఏ లేదు నవ్వుకున్నాడు చూడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం. బాలేదా? చేద్దాం, చివరిలో చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం. యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసయ్య అనుకోండి. ఎప్పుడు మీరు ఊరికే ప్రభు అయిన యేసుక్రీస్తు అనండి. యేసయ్య అంటే కంటే కూడా కొంచెం ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే కదా. పాస్టర్ గారి పేరు ముందు ఏం చెప్తాం? పాస్టర్, లేకపోతే రెవరెండ్ అంటున్నాం కదా, అంతేనా? దైవజనులు అంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా వినాలి. విజయ్, సందీప్
వాక్యం వినాలి, మీరంతా పిల్లలు వాక్యం వినాలి. నీ డైరీ ఏది రాసిన వాక్యం చూపించాలి. పిల్లలందరూ డైరీలు నాకు వాక్యం చూపించాలండి వాళ్ళ ఆరాధన అయిన తర్వాత. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య జరిగించారు. 3.5 సంవత్సరాల్లో ఎన్నడూ ఆయన రెస్ట్ తీసుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వాళ్ళు చెప్పండి, ఒక కోటానికి వచ్చి రెండో కోటానికి రేస్ట్లోకి వెళ్ళిపోతారు, రారు. కానీ యేసు ప్రభు ఏ రోజు విశ్రాంతి తీసుకోవాలి, రోజు ప్రయాణమే. చెప్పండి. మీరు చదివితే ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు మాత్రమే గాడిదెక్కి ప్రయాణం చేశారు. మిగతా ఎక్కడ ఆయన వాహనాన్ని ఉపయోగించి ప్రయాణం చేసినట్టుగా మనం చూడలేదు. బైబిల్లో చూడం. ఒక చోట నుండి ఇంకో చోటకి ఖాళీ నడకనే. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే మిట్ట మధ్యాహ్నం భయంకరమైన ఎండలో ఇంచుమించు 50 మైళ్ళు ఆ సుకారను ఊరికి వెళ్ళాడు. ఎవరి కోసం? సమరయ స్త్రీ కోసం. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు ఎండలో. 50 మైళ్ళు అంటే చెప్పండి, సూచన ఎంపీసీ. 50 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? మైల్ అంటే కిలోమీటర్న్నర. 50 మైళ్ళు అంటే 51, 56, 75. చదువు లేని వాళ్ళు చెప్తున్నారు. ఇంచుమించు 75 కిలోమీటర్లు నడిచాడంట. ఎప్పుడు? ఎండలో కోటానికి రమ్మంటే చెప్పండి, మనం ఎన్ని చెప్తామో. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, బాగోలేదు. రాకపోగా మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్. యేసయ్య చెప్పండి శరీరాన్ని సుఖపెట్టల. రాత్రి మనం నేర్చుకున్నాగా, మనం సుఖపట్టానికి భూమి మీద లేం. భూమి మీద మనం సుఖపట్టాన్ని కోరుకోవద్దు. నిత్యత్వంలో విశ్రాంతి తీసుకునే రోజు ఉంది. స్తోత్రం. యుగాయుగాలు ప్రభుతో ఉండబోతున్నాం, ఆయనలో ఆనందించబోతున్నాం. దేవుని స్తోత్రం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా, ఎంత చక్కగా ఉందో జాగ్రఫికల్గా కదా. యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎటు వెళ్తున్నాడా? త్రూ చెప్పండి, సమరయ గలిలయల మధ్యగా కదా. విజయవాడ వెళ్ళాలంటే మనకి 100 దారులు వచ్చినాయి ఇప్పుడు. ఎటు నుంచి అంటే మనం మ్యాప్ పెట్టుకునేటప్పుడు వయా అని ఎక్కడ పెట్టుకుంటాం అట్లా వెళ్తాం. యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక ఆశ్రమం పెట్టుకుని భక్తులారా అందరూ నా దగ్గర రండి అంటే వచ్చేవాళ్ళే. కానీ దేవుడు ఆయనకున్న మంచి మనసు ఏంటో తెలుసా? ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఎవరైనా ప్రజలను ప్రేమించే వ్యక్తి, ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రజల్లో ఉంటేనే దీవించబడతాం. ప్రజల్లో ఉండడం దేవుని చిత్తం. అర్థమవుతుందా? పాస్ట్ గారండి ఆయన అండి రారండి, ఆయన పైన ఉంటారండి, అట్ట కుదరదు. విత్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు ప్రజలతో ఉండేవాడు దేవుడు అంటే. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు. మనము మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. కానీ పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనం వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషులను వాడుకుంటున్నాం. సుధాకర్ గారితో అవసరం ఉంది అనుకోండి, ఏం చేస్తాం? ఎక్కడ లేదు ప్రేమ ఒలకపోసా 2 రోజులు పనావు చేసుకుని ఇక ఆయన పట్టించుకోం. ఇక అంటే దాన్ని ఏమంటారు? మీకు అర్థం అవడం కోసం గ్లాస్ ఉందిగా, ప్లాస్టిక్ గ్లాసు, డిస్పోజబుల్ గ్లాసులు వాడతాం, మంచిదల్లి గ్లాసు. తాగి ఏం చేస్తాం? జేబులో పెట్టుకుంటావా? తాగేసిన తర్వాత దాని అవసరం తీరిపోయింది, అక్కడ బారేస్తాం. ఎక్కడ పారేస్తాం కూడా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం. అదేంటి?
వస్తువు వాడుకోవడానికి కొనుక్కున్నాం, అది వాడుకున్నాం, అవసరం అయిపోయింది, పారేసాం. మరి మనుషులు చెప్పండి, మనుషులు కూడా అంతేనా? ఈ దినాల్లో పెద్ద సమస్య ఏంటో తెలుసా? అట్లా అయిపోయారు మనుషులు. మనం మనుషుల్ని వాడుకోవడం కాదు, మనుషుల్ని మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారితో అవసరం ఉన్నంత వరకు పాస్టర్ గారండి వందాలండి, పాస్టర్ గారండి వందాలండి, ఇటుల్లా ఆయన చుట్టూ తిరగడం. చెప్పండి, విశ్వాసత అవసరం ఉన్నంత వరకు చెప్పండి. అదే లెక్కల పరీక్ష కష్టం అనుకోండి, పక్కన అమ్మాయి లెక్కల పరీక్ష బాగా చదువుద్ది, లెక్కలు రాస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? లెక్కల పరీక్ష వరకు కాకపడతాం. ఇక లెక్క పరీక్ష అయిపోయాక నీకు నాకు సైన్స్ నేనే రాసుకుంటా, అట్లా కుదురుద్దా? మనం మనుషుల్ని చెప్పాలి, మీరు మాట్లాడట్లా. వస్తువుల్ని యేసయ్య చెప్పండి, మనుషుల్ని. ఆయన ప్రేమ గల దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహారాజువై తోడుగా నిలిచావు ప్రతి క్షణమునా, నీవు మోయగా సులువాయేనా. మహారాజువై నా తోడుగా నిలిచావు, నా భారము నీవు మోయగా, నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా, నీ కృపా పాడు. నీ ప్రేమే చాలయ్యా, జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో పాడేదా మంచి మెల్లి. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నిలిచావు ప్రతిష్ట. దేవుడు ఎవరో తెలుసా? ఆయన మనతో కూడా ఉండేవాడు. స్తోత్రం. మహారాజుగా నా తోడువై. చెప్పండి, పక్కన ఒక మనిషి మనతో ఉన్నారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఉండదా? అదే సంఘం అంటే. నాకు కష్టం వస్తే ప్రార్థన చేయడానికి నాకు సంఘం ఉంది, నాకు కష్టం వస్తే నిలబడే వాళ్ళు నాకు, అది సంఘం అంటే. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటే ఎట్ట కుదురుద్ది? మన దేవుడు మనతో కూడా ఉండేవాడు, మన దగ్గరికి వచ్చేవాడు, మన కన్నీరు తుడిచేవాడు, మన కష్టాలు తీర్చేవాడు, మనలను ఆదరించేవాడు, మనలను ధైర్యపరిచేవాడు, మనలను అద్దరికి చేర్చేవాడు. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో కూడా వస్తాడు, మన దగ్గరికి వస్తాడండి. మీరేమిట్లు అని అడిగిరాడు. అర్థమవుతాం. మన వాళ్ళకి కొద్ది ఇంకా పోలా, కొద్ది మందిలో కొంచెం అడిగి, ఒకవేళ పైకి అడగపోయినా ఇంటి పేరు అడిగి క్యాలిక్యులేషన్ వేసుకుని ఒక లెక్క వేసుకుని, నో, కులం అనేది అపవాది పెట్టినటువంటి ఒక పెద్ద జబ్బు.
మనము కులాన్ని జయించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మొన్న వినే ఉంటారు, ఫీనియాస్ అయ్య గారు వాక్యం చెప్తున్నారు, ఏ కులమని నేను ద్వేషించానో పాస్టర్ గారిని, ఇంటికి రావద్దంత కేకలేసాను మొహానే, అదే కులంలో నా కూతురునిచ్చానన్నారు. అది సాక్ష్యం అంటే ఊరికే మాటలు చెప్పడం కాదు. ఫీనియాస్ అయ్య గారి దగ్గర ఉన్న గొప్పతనం తెలుసా? వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వాక్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే నేను ప్రేమిస్తా, ప్రతి సంవత్సరం కోరుకుంటా అలాంటి సేవకుల దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా ఆ రిఫ్లెక్షన్ మన మీద పడుతుంది. ఊరికే వాక్యం చెప్పి ఎన్ని కుదురుతాయి అంటలే చెప్తాకే అన్నట్టుగా ఉన్నారనుకోండి, కుదరదు. ఖచ్చితంగా మనం చెప్పింది చెప్పినట్టుగా చేసి తీరాలి. చేసేదే చెప్పాలి, చెప్పేదే చెయ్యాలి. అది క్రైస్తవ జీవితం అంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఉన్నది ఒకటే కూతురు కదా, ఎంత ధైర్యం ఉండాలి. ఎందుకు మాటలు అంటారు అనరా? అవన్నీ బట్టుకు నూరేగట్లా దేవుని చిత్తం చేయడానికి నిర్ణయించుకుని చేశారు. దేవుడు వారిని దీవించాడు, వాడుకుంటున్నాడు. చెప్పారు, నాన్న మే నెలాఖరు వరకు నాకు ఒక్కరోజు కూడా ఖాళీ లేదన్నారు. దేవుని చేతిలో వాడబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకున్నారా? మీరు భయంకరంగా ఉండాలనుకున్నారా? దేవుని చిత్తాన్ని చేయండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు, పక్షపాతి కాడు కాడు కాడు. ఆమేన్. ప్రభువు చెప్పండి, ఆయన యెరూషలేము గుండా వెళ్ళొచ్చు, గలిలయ సమరయ మధ్యగా వెళ్ళొచ్చుండదు. యెరూషలేము వెళ్తున్నాడంట, ఈ గ్రామాల గుండా వెళ్తున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 12వ వచనం చదువుతున్నాం. చూడరా, బైబిల్ చూడరా, ఎక్కడుంది బైబిల్? పెట్టు, ఏలు పెట్టి చూడు, ప్రయోజకులు అవుతారు నానా. మీరు తేలిక తీసుకోమాకండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి. చూసారా, కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారు? ఊరి వెలుపల. ఇప్పుడు ఈయన ఊర్లోకి వెళ్తున్నాడు, వెళ్తుంటే వచ్చారంట వాళ్ళు, ఎదురుగా వచ్చారంట. ఎంతమంది? 10 మంది. అందరు ఒకటే బ్యాచ్. ఏంటి వీళ్ళ బ్యాచ్? లెపర్ బ్యాచ్ కదా. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారేమో, పెళ్ళి కాని కుర్రోళ్ళు ఉన్నారేమో, కానీ కుటుంబాల్లో ఉండే అవకాశం లేదు, భార్యా పిల్లలతో ఉండే అవకాశం లేదు, ఊరి వెలుపల బతుకుతున్నారు బిక్కు బిక్కుమంట. యేసు ప్రభు వస్తున్నాడని తెలిసింది, ఇక ఎదురుగా పరిగెత్తుకొచ్చారు. వచ్చి దూరమున నిలచి, అందరూ ఈ మాట చెప్పండి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. అది దే రికగ్నైజ్డ్ ద లార్డ్. వారు ప్రభువుని ప్రభువుగా గుర్తించారు. మన వాళ్ళందరూ చెప్తారు, ఇప్పుడు ఏమని, యేసు ప్రభు ఫోటో మేము కూడా పెట్టుకుందాం, ఆయన కూడా ఒక సాంబ్రాణి పళ్ళు ఎడతాం, ఆయనకు కూడా ప్రసాదం పెడతాం. వాళ్ళు గుర్తించింది అంతవరకే. కానీ కుష్ఠరోగులు ఉన్నారే, వారు యేసు ప్రభువుగా గుర్తించారు. ప్రభు అంటే ఏలేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆర్సీఎం దైవజనులు అంటారు, ఏలిన వారు మీతో కూడా ఉందురుగాక. ఏలిన వారంటే ఎవరాళ్ళు? ఎవరండి ఏలిన వారంటే? ఎవరు? వాక్యం వింటున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. కొద్దిమంది అటు ఇటుగా ఉన్నారు, డిస్టర్బెన్స్డ్గా. ఏలేవాడిగా, పరిపాలకుడుగా, ప్రభువుగా వారు గుర్తించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గురించి రకరకాల మాటలు, రకరకాల అభిప్రాయాలు. అర్థమవుతున్న సంఘ సంస్కర్త అంటాడు ఒక ఆయన,
ఆ? ఆ? మహాత్ముడు అంటాడు ఒక ఆయన, మహాత్మా గాంధీ లాంటాడండి, బుద్ధుడు లాంటాడండి అని అవినిగట్లో 3 విగ్రహాలు పెట్టి 3 విగ్రహాల్లో యేసుప్రభు విగ్రహం పెట్టారు. గాంధీ గారి విగ్రహం చూసారా అవినిగడ్డ సెంటర్లో వంతెన మీద? ఉమ్. గాంధీ గారి విగ్రహం, బుద్ధుడి విగ్రహం, యేసుప్రభు విగ్రహం. అంటే ఏంటి? వాళ్ళల్లో ఒకటి ఈయనని. యేసయ్యను సిలువేసిన రోజుల్లో బందిపోటు దొంగలతో పాటు సిలువేశారు, నేరస్తుల్లో ఒకడని. ఎవరు అంచనాలు వాళ్ళే, ఎవరు అనుకునేటి వాళ్ళు అనుకున్నారు. కానీ యేసయ్య ఎవరు చెప్పండి? ఆయనే దేవాతి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడు, సజీవుడు, సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని వెళ్ళేవో, ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని వెళ్ళేవో. ఏసే మార్గం, ఏసే ఏసే మార్గం, ఏసే సత్యం కాదు ఏ అసాక్ష్యం నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా పాడండి, చప్పట్లు కొడుతూ పాడండి. మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఎవరో లేరా, మనకెందుకు అంత? ఎవరు అనుకున్నావు యేసయ్య? ప్రభు అయిన యేసు, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు రావు. బాగుంటే వస్తాయా కేకలు? 4 ఏళ్ళు లోపలికి వెళ్తుంటే కేకలు వస్తాయా చెప్పండి? ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే కేకలు వస్తాయా? వస్తాయి. ఆ కేకలు వేరు, అందరి మీద ఎగురుతాం, ఆ కేకలు వేరు. అది గర్వంతో కూడిన కేకలయి, లేచిపోయి మాట్లాడతాం, అది కాదు. ఇది యేసు ప్రభు దగ్గర వేస్తున్న కేకలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా మమ్మను కరుణించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అండి కేకలు వేయాలి మనం. ఏంటో మగవాళ్ళే కూర్చుని ఎట్ట చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చాక మనం ఎంత ఆర్తనాదం కదా. ఇందాక చదివాక కీర్తన చదవండి ఒకసారి, ఆ మాట చూడండి. ఎన్నో కీర్తన చదివాంది అక్కడ? అమ్మ మంజులు, మీరు వందనాలు, గుర్తుంది. 7వ వచనం చూడండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి, కొద్దిమందికి అసలు గొంతు రాదు, ప్రార్థన అంటే చాలు, ప్రార్థన అంటే చాలు. గొంతు వస్తుందా? మెల్లగా మొసము బెదాలు కలుపుతారు తప్ప. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. కంఠధ్వని చెప్పండి, ఎత్తి అంటే అర్థమేంటి? మెల్లగా అంబులబులు అనుకుంటుందా? అర్థమవుతుందా? గట్టిగా అనేవాడు ఒక ఆయన, తెలుసా మీకు? గట్టిగా ఎట్ట చేయాలి స్తోత్రం? ప్రార్థన చేయాలి. చూసేవాళ్ళకి అర్థం కాదు, చూసేవాళ్ళకి అర్థం కాదు. గండిగుంటలో మీటింగ్ జరుగుతుంది. గండిగుంట తెలుసా మీకు? ఉయ్యూరు పక్కన రాజుబాయి గారి స్థలం.
మీటింగ్లో ఒక మంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. మన మీటింగే, రాజకీయ మీటింగ్ కాదు. మంత్రి గారు వచ్చాడు, పాస్టల్ మీటింగ్ అది. పగలు గుర్తులేదు నాకు సరిగ్గా టైం, కానీ ఏ సంవత్సరమో ఆ రోజున మాట్లాడుతుంటే ఆయన, అందరూ సహజంగా ఏమంటారు, క్రైస్తవ మతం అంటారు కదా, అంటారా అనరా? ఎవరో వచ్చిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి తెలిసింది అదే. మంత్రి గారు మాట్లాడుతూ క్రైస్తవ మతం మరి ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ చూసినా క్రైస్తవులే కనబడుతున్నారు అని చెప్తుంటే ఒక ఆయన లేచాడు, గట్టిగా లేచాడు. లేచి, క్రైస్తవ మతం కాదండి, క్రైస్తవం మతం కాదు, మీరు అటు అనమాకండి. తెలుసా మీకు? అవురిపూడి సురేష్ గారు, మామూలుడు కదా ఆయన. పెద్ద గొంతు అయింది, దెబ్బకి కిందరైపోయాడు మంత్రి గారు. కాదు, మేము కూడా ఆశ్చర్యపోయాం చూసి. ధైర్యం ఉండొద్దు, ఉండాలొద్దా? మనం అనిపిస్తుంది లోపల అనుకుంటాం, కానీ పైకి మాత్రం వాళ్ళు ఎందుకు వచ్చింది మంత్రి గారు ఏమనుకుంటాడు, మనకు వచ్చే ఇల్లు తీసేస్తాడేమో, రేషన్ కార్డు లేపేస్తాడేమో, పోలీసులు వచ్చి లోపలేస్తారేమో. ఎన్ని ఆలోచిస్తాం మనం. మనం దేవుని దగ్గర కంఠధ్వని ఎత్తాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గొంతెత్తి పాడాలి, గొంతెత్తి ప్రార్థించాలి, గొంతెత్తి ప్రభువు స్తుతించాలి. మన కేకలు దేవుని దగ్గర వినబడాలి. ఇక్కడ కేకలేసేవాడు ఊళ్ళో కేకలేయడు, అక్కడ కేకలేసేవాడు ఇక్కడ వేయలేడు. కొద్దిమంది చూడండి పెద్ద గొంతేసి మాట్లాడతారు. పెద్ద గొంతేసుకుని. మన స్వరం దేవుని సన్నిధిలో పూర్తిగా వాడాలి. స్తోత్రం. దావీదు కుమారుడా అన్నాడు. ఎవరో తెలుసు చెప్పండి? భర్తమై గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు భిక్షం అడుక్కుంటూ. యేసుప్రభు వెళ్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడ. స్తోత్రం, హల్లెలూయా. కేకలు వేశారు ఎప్పుడన్నా దేవుని దగ్గర? కేకలు. భార్యాభర్తలు కేకలు వేసుకోమాకండి. మీ స్వరం బయటికి వినబడకూడదు. మేమేమో కోటాలు ఎడతాం, మీరేమో కేకలు వేసుకోవటం. చెప్పండి, ఎవడన్నా తింటాడు ఒక్కడన్నా? చాలులే, రాత్రి తెలుసా నీకు, మైకెట్టే ఇప్పుడు వచ్చి పాటలు పాడుతున్నావు, రాత్రి ఏం తెలుసా అంటారా? అనుకుంటారా వాళ్ళు? మీరు కేకలు దొంగలు కేకలు వేసుకున్నారు అనుకోండి, కూటమి పెడితే ఏమైనా ఉపయోగం ఉందా? మాట్లాడట్ల మీరు. పురుషులారా కేకలు ఏమాకండి, స్త్రీలారా మీకు దండం పెడతా. అమ్మా కొంచెం లోపల దిగమింగేయండి. యేసు రక్తమే జయం. భార్యాభర్తలు ఒకరినొకరు కేకలు వేసుకుంటే ఆ ఇంట్లో కూటం పెట్టడం వేస్ట్, పని జరగదు. అర్థమవుతుందా? మీరేమో రోజు కేకలు వేసుకుని కూటం పెట్టి స్తోత్రం స్తోత్రం అంటే వాళ్ళు ఏమంటారు? ఇది కూడా ఆ కేకల్లో భాగమేమనుకుంటారు. అర్థమవుతుందా? మనం బయట కేకలు వేయకూడదు. స్తోత్రం. చదవండి అన్నమాట. యెషయా గ్రంథంలో చాలా సార్లు మీకు చదివించాను ఈ మాట. మరలా ఒకసారి చదవండి. యెషయా గ్రంథం  హల్లెలూయా, స్తోత్రం. మీరు అలసిపోతారని దేవుడు బైబిల్ కూడా తీయటానికి లేకుండా వేస్తున్నాడు గాలి. 42 చూడండి. 42:2 యెషయా గ్రంథం. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. అర్థమవుతుందా మీకు? వాక్యంలో ఉందలేదు? యేసు ప్రభువుని గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకునే నా దాసుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్ముంచాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరుస్తాడని దేవుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ అంటాడు. అతడు కేకలు, అర్థమవుతుందా? కేకలు నిస్సి, కేకలు అరవడంట. అమ్మో, మా నిస్సి అరుసుద్ది. ఆవిడ అరవడానికి వీళ్ళు చేయడానికి కూడా చేస్తారు 2 పోతులు. అరవకూడదు మనం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దగ్గర మాత్రమే కేకలేయాలి. ఎక్కడ చెప్పండి? వేయకూడదు. స్తోత్రం.
కేకలేస్తున్నావు రేపుకా? ఏంటి అప్పుడప్పుడు అని అంటవా? మనం కేకలు వేయడానికి వీలు లేదు. మీ స్వరం వినబడకూడదు. ఒకవేళ వినబడితే స్తోత్రం అందటా వినబడాలి అంతే. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత అవే వినబడాలి. లేదులే, టైం లేదు లేలియా. అవి వినబడాలి, అంతేగాని పిచ్చి కేకలన్నీ వినబడి. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ రాత్రి కూటం పెట్టుకున్నాం. మీ అందరు రావాలి. మీరందరూ కేకలెత్తి ఊరోళ్ళంతా. నిన్నటి దాకా మా కేకలు అన్నారు. చెప్పండి, దేవుని పని జరుగుద్ది ఏమన్నా? దేవునికి ఏమన్నా ఆనందం కలుగుద్దా? మనం ఎక్కడ కేకలేయాలి చెప్పాలి? దేవుని సందులు. మీరు అంతైనా కేకలే. ఇక్కడేమో చాలా బుద్ధిమంతులాగా బాయిలర్ గోల్లాగా కూర్చుంటారు, మెదలరు కదలరు. బయటికి వెళ్ళి మాత్రం ఈ కేకలే కేకలు. యేసు రక్తమే. మనము కేకలు వేయకూడదు. ఎక్కడ? బయట. మన కంఠస్వరం వీధిలో వినబడకూడదండి, వినబడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాక మా అమ్మ అసలు తెక్కంగారు పడిపోతుంది. ఒరే పైకి వెళ్ళామరా, అందరికి వినబడుతున్నాయిరా, ఒరే మెల్లగారా మెల్లగారా మెల్లగా, ఒరే మెల్లగా మెల్లగా అనిపించాలి అసలు. అవి మామూలుగా మాట్లాడుకునే మాటలు కూడా మెల్లగా మాట్లాడుకోవచ్చు వద్దా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరం దేవుని కొరకే. హల్లెలూయా. నా స్వరము నీ కోసమే అని రాశారు రాజబాబయ్య గారు. మన స్వరం దేనికోసం చెప్పండి? ప్రభు కోసం. కొద్దిమంది తొడలు కొడతారు. ఈ మధ్యన ఎమ్మెల్యేలకి కబడ్డీ పోటీ పెట్టారు, చూశారు మీరు? ఎందుకు వచ్చింది తిప్పలో? ఒక ఆయన క్రికెట్ ఆడతా ఆడతా పరిగెత్తి పరిగెత్తి ముందుకు పడ్డాడు, చెయ్యి ఇరిగింది. ఎందుకు వచ్చింది తిప్పలో? తొడలు కొడతాక మనం ఉన్నది. మనం చప్పట్లు కొట్టాలి, ప్రభువుని మహింపరచాలి. మన స్వరం దేవుని కొరకు వాడాలి, మన బలం దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమో మొలక తీసుకుని కూర్చుని బయటికి వెళ్ళి పెద్ద కళ్ళెర చేసి సీరియస్లు అయిపోయి. ఎందుకు చెప్పండి? మరి నీకే కళ్ళుండి ఎర్రజెత్త అంటే దేవుడికి లేవనుకున్నావా? ఆయన ఎర్రజేయడా? అమ్మో, మా ఆయనకి కోపం ఎక్కువ అండి. మీ ఆయనకి చెప్పాలి, అమ్మా అయ్యా బాబు నీకు దండం పెడతా, నీకు కోపం ఎక్కువే, నాకు అర్థమైంది, కానీ ఇంకొక ఆయన ఉన్నాడు చెప్పరండి. ఆయనకి నిమిషమే ఉంటుంది కోపం, కానీ మంటెత్తిపోద్ది మనకే, కాబట్టి కొంచెం తగ్గు, బీపీ బిల్ వేసుకో అని చెప్పాలి. యేసు రక్తమే జయం. కోప్పడమహండి, కేకలేమహండి. హల్లెలూయా. సామెతలు 31లో మీరు చదివితే ఆమె తన నోరు జ్ఞానము కలిగి తెరుచునన్నాడు. అర్థమవుతుందా? స్త్రీలు కేకలేస్తే ఎలా ఉంటాయి కుటుంబాలు చెప్పండి? అబ్బా, పాపం సొలొమోనుకి ఏమైనా అనుభవం అయిందేమో, ఈ మందిని చేసుకున్నాడుగా, అట్లా ఎవరన్నా గయ్యాలది తగిలి ఉంటుంది. ఇక బోధ చేస్తున్నాడు, నాయన గయ్యాలి దాంతో ఉంటాం కంటే. గయ్యాలి అంటే అర్థం ఏంటి? గయ్యాలి అంటే అర్థం ఏంటి? యాశుద్ధ కేకలా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. కేకలేమాడు, మీకు విలువ తక్కువ. కేకలేశారంటే మీ విలువ పోయినట్టే. స్తోత్రం. హల్లెలూయా. చదవండి, సామెతల గ్రంథం చదవండి. గయ్యాల గురించి ఎన్ని మాటలు చెప్పాడో. 14:17 చదవండి. త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును. నోయల్ గుడ్ బై రా. ఎన్నాళ్ళు చదివారు నువ్వు వాక్యం? మగవాళ్ళు పరువు నిలబెట్టావు. మీరు చదవట్లా, మగపిల్లలు ఎవరు వాక్యం చదవట్లా. త్వరగా కోప్పడువాడు అంటే ఏముంటుందో వాడి దగ్గర? మూర్ఖత్వమే. త్వరగా కోప్పడకూడదు. చదవండి, సామెతల గ్రంథంలోనే చూడండి 19.
13. ఆ, ఉమ్. భార్యతోడి పోరు. అది ఆవిడతో ఎందుకండి పోరు అసలు? అయ్యా సాయిబాబు, యేసుబాబు, ఆ, ఆవిడతో పెట్టుకుంటే అట్ట పోయిపోయి ఇంకెవరు దొరకలేదు నీకు? యేసు రక్తమే. చదవండి చదవండి, వాక్యం చూడండి. 11వ అధ్యాయం, సామెతలు 11, 22. వివేకము లేని సుందర స్త్రీ ఏముంది? ఏమి లేదు. ఏముంది? అది అసలు ఏం చెప్పట్లే మీరు. అందం ఉంది కానీ ఏమి లేదు. ఏది కావాలి, ఏది అవసరంలా. కానీ మనం ఏది కోరుకున్నాం? పెద్ద పిల్లండి, ఊరిని గోల. యేసు రక్తమే జయం. చదవండి, సామెతల గ్రంథంలోనే ఒక మాట చెప్పి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం, టైం చాలదు. హల్లెలూయా, స్తోత్రం. ఇరవై 22 చదవండి. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అంటే అర్థం ఏంటి? ముక్కోపి, మెదిలితే కోపం వస్తుంది దానికి. గయ్యాల గురించి నాకు మాట దొరకలేదు చూడండి. ఏందో వచ్చిందని చెప్పునానా? పురుషులందరూ జ్ఞాపకం చేసుకోండి అమ్మా. చదవండి. 22, 21, 21:9, 21:9. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మూల, అనండి ఒకసారి, పెద్ద ఇంట్లో ఉంటాం కంటే ఒక మూల ఉంటే మంచిదంట. అర్థమవుతుందా? అమ్మ మీకు వందనాలు, మిమ్మల్ని ఏమంటలా నేను. దేవుడు మిమ్మల్ని దీవించదు కాక. మనం ఎక్కడ కేకలేయాలి చెప్పండి? ఎక్కడ వేయకూడదు? గయ్యాలంటే అర్థం ఏంటి చెప్పండి? మా చిన్నప్పుడు సూర్యకాంతం అని ఉండేది సినిమాల్లో. చాలా మంచి ఆవిడంట. ఆవిడ రియల్గా మంచి ఆవిడ, చాలా యోగ్యురాలంట. కానీ ఆమె దేనికి పెట్టింది పేరు? అసలు సూర్యకాంతం అంటే ఇక అత్త అంటే అట్ట ఉంటుందని పాపం ముద్ర వేసేసారు పాపం పాత రోజుల్లో. అందరూ అట్ట ఉంటారా? ఉండరు. యేసు రక్తమే జై. ఇటు వచ్చేయండి. మనం ఎక్కడ కేకలేయాలి చెప్పండి? గయ్యాలిగా ఉండకండి, లోకంలో గయ్యాలిగా ఉండకండి, కేకలేయకండి. మృదువుగా మెల్లగా మాట్లాడినండి, ఎంత బాగుంటుందో. కొద్దిమంది పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు చిన్న విషయం. ఒక్కరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, నలుగురితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, మనకు స్వరం ఎంత వాడాలో తెలియాలి మీకు. కొద్దిమందికి ఒక్కరితో మాట్లాడేటప్పుడు కూడా అంత గొంతేసుకుని మాట్లాడతారు. ఎందుకు అంత అవసరమా? మాట్లాడకూడదు. స్తోత్రం. ఇక్కడ చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు. కేకలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరిది ఒకే కేకండి. అంటే ఏమనుకుంటుంటారు వీళ్ళు? 10 మంది కుష్ఠరోగులు ముందే అనుకుంటుంటారుగా ఏమని? ఇదిగో యేసు ప్రభు వస్తున్నాడు రా, ఆయన మనం అడుగుదాం. దూరాన్ని ఉన్నారు కదా, కేకలేస్తున్నారు. యేసు ప్రభువా మమ్మను అనండి ఒకసారి మీరంతా. యేసు ప్రభువా మమ్మను కరుణించు. ఎప్పుడన్నా చేశారు ప్రార్థన? కరుణించు మమ్ము పరమపితా, శరణము నీవే ప్రభు యేసా. హల్లెలూయా. మన దేవుడండి కరుణించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఏ భేదం లేదు. ఒకరు కేకేస్తే ఎలా ఉండేదో 10 మంది కేకేశారు, ఎలా ఉండి ఉంటుంది? వినపడుతుందా? బంగారులేగా. స్తోత్రం. హల్లెలూయా. సంఘంగా ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ఇదిగో ఫలానా
వినయ్ కొరకు ప్రార్థన చేయండి అన్నాం, ప్రార్థన చేస్తాం. అందరం కలిసి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? కొద్దిమంది ఏమో కళ్ళు తెరిచి, కొద్దిమంది ఏమో పళ్ళు తెరిచి కూర్చున్న ఏం ఉపయోగం? ఏక మనసుతో చూడండి వీళ్ళు కేకలేస్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళందరికీ ఒకటే నమ్మిక, ప్రభు స్వస్థపరుస్తాడు. అది యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు అని నమ్మబట్టే కేకలేసింది. 10 మందిలో ఒకడు కేక వేయకుండా ఆగలా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని విషయంలో మనందరం ఒకే విశ్వాసం కలిగి ఉండాలి, ఒకే పట్టు పట్టాలి దేవుని విషయంలో. చేస్తారా? ప్రార్థనకి ఏమన్నా జరుగుతాయా? సర్లే చేయమకపోతే ఊరుకోడుగా మా పాస్ట్ గారు అని చేస్తే ఉపయోగం ఉందా? అందరం కలిసి ఒకే మనసుతో ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఇంట్లో నలుగురుంటే నలుగురికి ఒకే మనసు ఉండాలి. ఏకభావం ఏక తాత్పర్యం ఉన్నదే సంఘం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భేదాలుంటే ఉండొచ్చు, కానీ దేవునిని ఆరాధించే విషయంలో, దేవునిని వెంబడించే విషయంలో, దేవుని అందు విశ్వాసం ఉంచే విషయంలో మనందరిది ఒకే మాట అయిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదన్నా కొంచెం భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, దాన్ని వెంటనే మనం ఎక్కడ తీసుకురావాలి? దైవ చిత్తానుసారమైన మనసులోకి తీసుకొచ్చేయాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీకు? అల్టిమేట్ గా మనం దేవుని చిత్తాన్ని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 10 మంది కేకలేశారంట. కేకలేస్తే 14వ వచనంలో ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుందుడని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి. చెప్పిందేంటి? కరుణించయ్యా అని కేకలేశారు. ఈయనేం చెప్తున్నాడు? స్వస్థత అయిపోయారులే అన్నాడా? యాజకులకు కనపరుచుకోమన్నాడు. యాజకులకు కనపరుచుకుంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఆ కుర్చీలు 2 అయినా? ఓకే, కూర్చోండి, పర్లేదా. ఎండగా ఉందేమో చూడండి, లోపల కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. యాజకులకు ఎందుకు కనపరుచుకోవాలి? టెస్టింగ్ ఎవరో తెలుసా? పాత నిబంధన కాలంలో కుష్ఠరోగం వచ్చిందని చెప్పేవాడు యాజకుడే. కుష్ఠరోగం తగ్గితే తగ్గిందిరా నీకు, కుష్ఠరోగం లేదని చెప్పేవాడు కూడా యాజకుడే. సర్టిఫై ఎవరివ్వాలి? సర్టిఫికెట్ యాజకుడు చేయాలి. ఎవరు చేయాలి? ఏం చేయాలి యాజకుడు? దేని గురించి? రోగం గురించా? ఏ రోగం గురించి? నువ్వు ఆగనా? ఏ రోగం గురించి? ఏ రోగం గురించి? వాక్యం విను. ఏ రోగం గురించి? అందుకు ప్రభు అన్నాడు, మిమ్మును యాజకులకు కనపరుచుకుంది. అంటే ఏమైపోయింది? ఆటోమేటిక్గా ఏం చేశాడు? చెయ్యామని తాడిచ్చాడా? చెప్పండి. యాపాకులు అని తెచ్చాడా? కొద్దిమందికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ స్టైల్లో చేస్తే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. మా అయ్యగారు అని గట్టిగా ఒక తొక్కు తొక్కలేదండి, నెత్తి మీద చేయబెట్టి కదా. కొద్దిమందికి ఇట్లా ఊపేస్తే కానీ గట్టిగా బలంగా బాగా చేశాడు మా అయ్యగారి ప్రార్థన. యేసు రక్తమే. నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు చేస్తాడు కార్యం. స్తోత్రం. హల్లెలూయా. బలంగా ప్రార్థన చేశారా లేకపోతే మెల్లగా ప్రార్థన చేశారా అని కాదు, కానీ స్వస్థపరిచేవాడు దేవుడు. హల్లెలూయా. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుందుడని వారితో చెప్పాను. అప్పుడు స్వస్థత రాలేదు, కానీ యేసయ్య మాట చొప్పున వారు బయలుదేరారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత పొందాక వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నాడు. వెళ్తుండగా ఏం జరిగింది? వారు శుద్ధులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇందాక కీర్తనలో కూడా మనం చూసాం కదా, వింటే బాగుపడతామండి.
దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా బాగుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేదేమో ఒకటి, చేసేదేమో ఒకటి. నేను చూస్తున్నాను మనుషులు మనల్ని సలహా అడుగుతారు. పాస్టర్ గారు అంటే ఏం చేయమంటారు? మరి ఎందుకు అడుగుతారో నాకు తెలియదు, నన్ను టెస్ట్ చేయడాకో మరి ఏంటో. ఒక ఆయన ఎరుగుతుంది, నేను ప్రతిసారి అడుగుతాడు, అన్నా ఏం చేయమంటావని. మొత్తానికి నన్ను అడుగుతున్నాడు కదా పాపం, ఆలోచన చెప్దాంలే, మంచి ఆలోచన చెప్తాం కదా, అతనికి ఉపయోగపడద్దులే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు అని చెప్తాను నేను. తీరా చూస్తే అది చేయడు అసలు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూశాను. ఇక తర్వాత అడగడం మొదలెట్టాడు. నన్ను మళ్ళా అడగకుండా మాండి, మళ్ళా మన అడుగుతాడు. ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడు. ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, టెస్టింగ్ అనమాట. నాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి అంటే తెలియదు, 2 సార్లు అంటే తెలియదు. మనం పిచ్చోళ్ళమేం కాదుగా. నాన్న నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి, నాకంటూ పెద్ద ఆలోచనలు ఏవి లేవు. ఇక ఇప్పుడు చెప్పేది చెప్పినట్టుగా చేయకపోతే ఇంకెందుకు చెప్పుకోవడం? ఈ వాక్యం ఎందుకోసం చెప్పండి? ఇందాక కీర్తన వివరించింది ఎందుకోసం, ఇప్పుడు వాక్యం చెప్పేది ఎందుకోసం చెప్పరేంటి? చెప్పిన దాన్ని చేయడం కోసం. కేకలేయకూడదు అందే అర్థం ఏంటి? ఒకవేళ ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఈ వాక్యం అయిన తర్వాత మార్పు కనబడాలి. ఇవాళ రేచిపోతే ఇంటికి వెళ్ళాక నువ్వు పరీక్షించడానికి దేవుడు ఏదో ఒకటి అనుమతిస్తాడు. అర్థమవుతుందా? కోళ్ళు వచ్చి ఇంటి ముందు వచ్చేస్తాయి, పక్కింటి కోళ్ళు. నువ్వు అసలు కేకలేస్తావా లేదా? వాక్యం అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమవుతుందా? కూరలో ఇంటికి కనబడద్ది అంకులు, అప్పుడేంటి కేకలేస్తాడా లేదా సైలెంట్ అయ్యాడా? వాక్యం ఏమన్నా పని చేసిందా లేదా అని దేవుడు టెస్ట్ చేస్తాడు మనని. వాళ్ళు ఏం చెప్పాడు దేవుడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు, బైబిల్లో చదివితే వారు అంటే ఎంతమంది? ఈ 10 మంది వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇప్పుడు మనకు కుష్ఠరోగం వచ్చింది పోయింది తెలీదా? చెప్పరేంటి? పోయిన సంగతి తెలీదా? అర్థమవుతుంది మీకు? తెలీదా? నిశ్చయంగా తెలుస్తుంది. మన కడుపులో తేడా ఉంటే, మన మనసులో తేడా ఉంటే, మన తలలో తేడా ఉంటే తెలియదు మనకి? తెలిసిపోద్ది. ఏంటోదమ్మా డిమ్ముగా ఉంది అంటారు మన వాళ్ళు. డిమ్ అంటే ఏంటి? వోల్టేజ్ తక్కువ వచ్చిందా? కరెంట్ పెట్టాలండి, తెలిసిపోద్ది మనకి. వారు వెళ్తున్నారు, వాళ్ళు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధీకరించేవాడు ప్రభు, స్వస్థపరిచేవాడు ప్రభు, లేవనెత్తేవాడు ప్రభు, విడిపించేవాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట, ఆయన సెలవిస్తే ఏం జరగకుండా ఉంటుంది చెప్పండి? నోటి మాటతో సృష్టిని కలుగజేసిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గాలిని గద్దించగా మిక్కిలి, అరే కొంచెం కూడా అలరాట్లేదండి ఇక పైకి. కంప్లీట్ సైలెంట్. అబ్బా, పిన్ డ్రాప్ సైలెంట్. దేవుడు అలా చేస్తాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగుందో కదా చెప్పండి. అప్పటి వరకు తినేసినటువంటి ఏళ్ళు మామూలు అయిపోయినాయి.
ఆ? రసిగారుతూ సీమిగారుతూ ఉన్న బట్టలు ఎట్లా ఉండో అద్భుతం జరిగింది. దేవుడు అంటే అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన కార్యాలు చేసేవాడు యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. పాపిని విడిపించేవాడు యేసు ఒక్కడే. కుష్ఠ రోగం నుండి తప్పించేవాడు యేసు ఒక్కడే. శరీర కుష్ఠే కావచ్చు, ఆత్మీయ కుష్ఠే కావచ్చు, మనసుకు పట్టిన జబ్బే కావచ్చు, దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి. చూడరా ఇటు నా వైపు? చూడట్లే మీరు. వారానికి ఒకసారిగా నన్ను చూసేది చూడండి. కొంచెం ఇటు చూడండి. తలకాయ ఉంచుకుని నా కోసం ఇప్పుడు ప్రార్థన చేయమాకండి. నేను బాగానే ఉన్నా దేవుని కృపలో. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అంటే తొందరగా ముగించింది అయ్యా ప్రభా నాయన అని ప్రార్థన చేస్తున్నారండి. 12 అయిపోయింది ప్రభా, ఇంకా ఆపట్లేదు నాయన అని ప్రార్థన చేస్తున్నారు మీరు. అంతేనా? మీరు ప్రార్థన చేసే కొద్ది నడిపింపు ఎక్కువ అవుద్ది, 1 యేసు రక్తమే జయం. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో, అందరికి స్వస్థత వచ్చింది కానీ ఒకడంట చూశాడంట. గమనించుకునే అనుభవం ఉండాలండి. కొద్దిమంది ఏం లేదు, గుడ్డెద్దు పోయినట్టు పోతా ఉంటారు అంతే, ఏమి గమనించుకోరు. గమనించుకోకపోతే ఎలా? అర్థమవుతుందా? గమనించుకోవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం జరుగుతుంది సిచ్యువేషన్. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి, యాజకుల దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళందరూ, కానీ ఒకడు మాత్రం చూచాడు, వెనక్కి తిరిగాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో, అంతకుముందు కేకలేసాడే, ఇప్పుడు మళ్ళీ ఎట్లా వేస్తున్నాడు? దేవుని దగ్గర ఇవి ఉండాలి మనకి. నైస్గా పీస్గా పాడటం నేర్చుకున్నారు. ఇక సౌండ్ పెట్టు, ఇంకొంచెం లేపు అన్నారు, కానీ వీళ్ళు మాత్రం గొంతు లేపట్లా. ఆడు ఎంత పెంచుతాడు, మొత్తం రింగ్ అంతా తిప్పాడు. ఇక లేదు అది తిప్పడానికి, ఇంకెక్కడ తిప్పుతాడు? తిప్పితే అది సేలు ఊడిపోద్ది. ఇంకా పెట్టి అన్నాడు, ఇంకెక్కడ పెడతాడు? యాంపిల్ పేరులో ఉన్నదంతా పెట్టేశాడు, కానీ వీడు మాత్రం శైలుగా స్వాగతము. ఎక్కడ వస్తుంది సౌండ్? పెట్టండి సౌండ్, ఇంక పెట్టండి. ప్రియులారా, మన స్వరం దేవుడు మనకిచ్చిన వరం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. చప్పట్లు కొట్టిన ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది. ఎంతమంది వస్తున్నారు? వెనక్కి ఒక్కరు వస్తున్నారు. రమ్మని చెప్పాడు దేవుడే ఉన్నా. అక్కడికి వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నాడు, కానీ ఇతడికి మాత్రం అక్కడ దాకా వెళ్ళాలని లేదు. యాజకుడికి కనబరుచుకోవడం కంటే ముందు ప్రభు దగ్గరికి రావాలని తాపత్రయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కదా, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే ఎవరు చెప్తారు పట్టమాట? నిజం చెప్పండి. దేవుడు ఏదైనా మేలు చేశాడు మొట్టమొదటి ఎవరు చెప్తారు? మీరు ఎవరికి చెప్తాకి ఇష్టపడతారు? మీరు ఫోన్ చేసి కనిపించిన వాళ్ళందరూ చెప్తాం. ఇంకా ముందు దేవుడు, కానీ మరీ భక్తులకి చెప్పమానలే. నిజం చెప్పండి. అరే మందు దేవుడికేలే. ఎక్కువగా ప్రేమించే మనిషికి చెప్తాం. మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. కాబట్టి ముందు ఎవరికి చెప్పాలి? అది ప్రభువా నువ్వు మేలు చేసినందుకు నీకు, ప్రభువా ఈ మంచినీరు ఇచ్చినందుకు నీకు, ప్రభువా ఈ టెంట్ ఇచ్చినందుకు. అర్థమవుతుందా? పిల్లోడు పాస్ అయ్యాడని తెలిసిన వెంటనే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? గొప్ప శబ్దంతో ఎప్పుడన్నా కేకలేశారా?
చాలాసార్లు మీకు చెప్తాగా, మన కాస్ట్ సెంటర్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక 10th క్లాస్ పాస్ అయ్యాడు. పాపం అతను అవుతాడు. అప్పుడు పాస్ అయితే రిజల్ట్ ఎట్లా వచ్చేది? ఇట్లా మధ్యాహ్నం పూట వచ్చేది పేపర్. మధ్యాహ్నం పూట పేపర్ వచ్చేది, ఫోన్ లేవుగా. పేపర్లో నెంబర్ ఉంటే అది కూడా ఎట్టాగు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, మూడు లిస్టులు వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో ఉన్న నెంబర్లు, సెకండ్ క్లాస్లో ఉన్న నెంబర్లు. నా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ 223607. ఇక ఆ నెంబర్ చూసుకుంటే ఇప్పుడు మార్కులు వచ్చేస్తున్నాయి. ఏ సబ్జెక్టులో ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులు అని. అప్పుడు మార్కులు కాదు, ఆ నెంబర్ ఉంటే పాస్ అయినట్లు లెక్క. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ అంటే మోర్ దాన్ 60%, సెకండ్ క్లాస్ అంటే మోర్ దాన్ 50%, థర్డ్ క్లాస్ అంటే పాస్ అయ్యాడని. అర్థమవుతుందా? ఈ మూడింట్లో పేరు లేకపోతే గుడ్ ఎట్టాడని. యేసు రక్తమే జయం. వాడండి పాస్ అయితే ఇట్లా 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 గంతులు నేను పాస్ అయ్యాను రో అది కేకలు వేసుకుంటూ తిరుగుతాడు కాస్ట్ సెంటర్లో. ఏంటి అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలా, ఖచ్చితంగా తప్పుతాను అనుకున్నాడు. మొత్తానికి పాస్ అయ్యాడు. కాలేమో సహకరించదు, అయినా కానీ గంతులు ఎత్తున్నాడు, కేకలు ఎత్తున్నాడు. ఎందుకు రావు కేకలు? మనము బిగ్గరగా దేవుని స్తుతించాలి, ఎలుగెత్తి ప్రభువుని ఆరాధించాలి, గొప్ప శబ్దంతో దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడంట వెనక్కి వచ్చేసాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. మనము అలాంటి అనుభవాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన మనసు చెప్పండి, 10 మందిలో ఎంతమందికి ఉంది? ఒక్కరికే ఉంది. కృతజ్ఞత కలిగి ఉంటాం తేలికేనా? ఏరు దాటాకంట ఏమన్నారట? బోడి మల్లన్న అన్నారంట. తెలుసుగా మీకు? అప్పుడు దాకా కదా మనం కూడా అంతే. ప్రియులరా, యేసు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. మనం ఆయన ఆరాధింపబద్దులమై ఉన్నాం. మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది శుద్ధులయ్యారు, అంతేనా? ఒకళ్ళే శుద్ధులయ్యాడా? 10 మంది స్వస్థత పొందారు, కానీ ఒకడే వెనక్కి వచ్చాడు. అంటే ఇతనికి ఏముంది లోపల? ఇదిగో ఆయన ఒక మాట చెప్పాడు కాబట్టి నేను బాగుపడ్డా అని చెప్పండి. యేసయ్య ఎదుట సాగిలపడ్డాడంట. హల్లెలూయా. పాదముల దగ్గర కదా, మన మందిరంలో ఇస్సాక్ గారు అలా చేసేవాళ్ళు. ముజ్జక్కోళ్ళ నాన్నగారు సాగిల పడేవాడు వచ్చి. కాదిరెడ్డి భాష గారు కూడా అలా చేసేవాళ్ళు, సాగిల పడి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. బాగోనప్పుడు కేకలేశాడు, స్వస్థత పొందాక కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ముందే బాగోనప్పుడే గట్టిగా ఉంటాం, బాగున్న తర్వాత ఇక మెల్లగా సైలెంట్ అయిపోతాం. మనము నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని వేళలా కీర్తనీయుడే, దేవుడు అన్ని సమయాల్లో ఆరాధింపదగిన వాడే. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఏంటి అర్థం? ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి? రోగంలో ఉన్నప్పుడు, స్వస్థత పొందినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, అవసరత తీరినప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, జయం పొందినప్పుడు మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఆ మాట. ఆయన పాదముల యొద్ద సాగిలి పడిన వాడు సమరయుడు. చెప్పండి, ఎవరంటే అతను? సమరయుడు. సమరయుడు అంటే ఎవరు? యూదేతరులు.
యూదులు అన్యులను పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన జాతిని సమరయులు అన్నారు. మన లెక్కల ప్రకారం రకరకాల కులాలు ఉన్నాయి, కానీ బైబిల్ ప్రకారం రెండే. ఒకటి యూదులు, రెండు అన్యజనులు. చెప్పండి, జూస్ జెంటైల్స్. జూస్ జెంటైల్స్, యూదులు అన్యజనులు అనొచ్చుగా. కొంచెం అంటే ఆకలేస్తుంది అనండి. యూదులు అన్యజనులు. యూదులు యూదులు అంటే దేవుని ప్రజలు. ఈ యూదులు కాని వారందరూ మేము రెడ్లు అండి. దేవుని లెక్క ప్రకారం వారు అన్యులే. సహజంగా దేవుని ఎరగని వారు అన్యులు అంటాం మనం కదా, కానీ బైబిల్ లెక్కల ప్రకారం, ధర్మశాస్త్ర లెక్కల ప్రకారం యూదులు కాని వారందరూ అన్యులే. సమరయుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? అన్యజనుడు, కానీ అతని హృదయంలో ఏముంది? దేవుడు అంటే కృతజ్ఞ. దేవుడు విడిచిపెడతాడా? నువ్వు రాకూడదు నా దగ్గరికి, నువ్వు అన్యజనుడు అంటాడా? అంటాడు. చూడండి అన్నమాట. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 9 దేవుడు ఎవరిని చూస్తున్నాడు? 99 గొర్రెల విడచి ఒంటరి అయినా ఒక్కడొచ్చాడుగా, ఆనందించవచ్చుగా. కానీ అడుగుతాడు ఏమని? ఆ 99 మనం అడుగుతాంగా, ఏంటి మీ అమ్మ రాలేదేంటి, ఫలానా రాలేదేంటి, ఫలానా ఆయన రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు అడుగుతాం? వచ్చిన వాళ్ళు మేమందరం సాలేదు నీకు, ఆల్జోలు ఎందుకు మీకు అంటారా? యేసు ప్రభుకు ఆల్జోలే పట్టింది. ఆ 99 10 మంది శుద్ధులైరి. చెప్పండి, ఇప్పుడు స్వస్థత ఎంతమందికి వచ్చింది చెప్పాలి? ఎంతమంది వచ్చారు తిరిగి? ఎంతమంది రాలేదు? చూసారా? 90% రాని వాళ్ళు ఉన్నారు, 10%. అబ్బో, ఎంత ఘోరం చూసారా? కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారా? అందరూ ఉంటే పరిచయం ఎట్లా ఎందుకు ఉంటుంది? అర్థమవుతుందా? మీరు చదువుతారా? వాక్యం చదవండి. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పరిచర్య విస్తరించడానికి ఒక మూలం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. 9:12 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఏంటిది? పరిచర్య అన్నాడుగా. ఈ సేవను గూర్చిన పరిచర్య విస్తరించబడ్డానికి ఒక మూల కారణం ఏంటి తెలుసా? నా దగ్గర ఏముంది ప్రభా, ఏమీ లేదయ్యా, తప్పించుకోవడానికి చెప్పే మాట ఇది. నోరందుగా స్తుతించవచ్చుగా. డబ్బులు లేవు, అర్పించడానికి ఏమీ లేవు, వదిలేయి. నోరందుగా స్తుతించలేవా? చెప్పండి, స్తుతించలేవా? అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా, అది పరిచర్య విస్తరించబడ్డానికి ఒక మూల కారణం ఏంటి తెలుసా? చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించేవారు ఉండాలండి. సంఘం అభివృద్ధి పొందాలంటే, కుటుంబాలు దీవించబడాలంటే, వచ్చిన ప్రజలు కృప పొందుకుని వెళ్ళాలంటే, చెప్పండి, మన నోరు స్తుతితో నింపబడాలి, మన హృదయం కృతజ్ఞతతో నింపబడాలి, మన మనస్సు దేవుని ఆరాధించాలనే తపనతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు అందరిలో సాగిలి పట్టడానికి ఇష్టం లేకపోతే ఒక్కడవన్నా, కనీసం అందరూ వెళ్ళిపోయే కానీ ఒక్క నిమిషం అన్నా సాగిలి పడి ప్రార్థన చేసుకెళ్ళొచ్చుగా. అందరికంటే ముందు చెప్పులు వేసుకుని, బ్యాగ్ సర్దేసుకుని, బైబిల్కి జిప్పేసి ప్రార్థన చేసుకున్నాం అనే లోపు ఇవన్నీ జరిగిపోతాయి మొత్తం. ఈ ఒక్కడు వచ్చాడంట, సాగిలి పడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆ 99 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని.
ఒక్క మాట చెప్పమని నేను ముగిస్తాను. అప్పుడు దూరంగా ఉండి కేకలేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఇతరు? పాదాల దగ్గరికి వచ్చేసాడు. అది మనం ఏం చేయాలి? రోజు రోజుకి వాళ్ళ దూరం ఏమైంది? దూరం నిలబడి కేకలేశారు. అటు నుంచి అటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దూరం ఏమైంది? పెరిగిపోయింది. కార్యం జరిగింది, కానీ దేవునికి దూరం అయిపోయారు. కానీ ఒక్కడు చెప్పండి, దూరం నిలబడి కేకలేశాడు, దేవుని స్వస్థత పొందాడు, దేవునికి దగ్గరగా వచ్చేసాడు. మనం ఏం చేయాలి చెప్పండి? తిన్న దినంబు యేసుకు దగ్గరగా చేరుతా. ఎక్కడికి చెప్పండి? యేసయ్యకు క్లోజర్ అండ్ క్లోజర్, నియరర్ అండ్ నియరర్ టు హిమ్. మనం ఆయనకు దగ్గరగా, అతి సమీపముగా ఆయన దగ్గరికి చేరాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని సమీపించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇంకా ఏదోటి కట్టుబాట్లు పెట్టుకొని అదని ఇదని ఇదని అదని దూరం అయిపో మాకు దేవునికి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను దేవుడు దూరం చేసుకోవాలని కోరుకోవట్లేదు. ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడంట. బా, ఈ మాటను వాళ్ళు కోల్పోయారుగా. ఆయనతో ఉండే అవకాశాన్ని కోల్పోయారు కదా. నీకు వచ్చిన ఆశీర్వాదాలను పోగేసుకుని కూర్చున్నావు, కానీ దేవుని కృపను పోగొట్టుకున్నావు. జాగ్రత్త. అర్థం. కొన్నిసార్లు పెద్ద సమస్య ఏంటో తెలుసా? సిర్లి కన్నా గారు చెప్పారు, వాళ్ళ విశ్వాసం అంటే ఒక ఆమె అంట గ్యాదను కొనుక్కోవాలని ప్రార్థన చేయమందంట. గ్యాదో గొర్రె వాళ్ళు చెప్పారు. నాతో పాటు ఎవరున్నారు? గొర్రె అనుకుంటా, కరెక్ట్, నాకు గుర్తులేదు. ప్రార్థన చేస్తే దేవుడు అంట ఒక మంచి పశువు ఇచ్చా అంట, గొర్రె గేదో ఏదో ఒకటిలేండి. దేవుడు ఆశీర్వదించా అంట. ఇక అది పిల్లలు పెట్ట మొదలెట్టిందంట. మెల్లగా ఈవిడ చర్చి మాదేయడం మొదలెట్టిందంట. ఇక ఆదివారం రావట్లేదంట. ఒక ఆదివారం, 2 ఆదివారాలు, 3 ఆదివారాలు చూసాక ఇంక డౌట్ వచ్చి వెళ్ళాడంట. ఏంటమ్మా అంటే, అన్నా నువ్వు ప్రార్థన చేసావన్నా, దేవుడు నన్ను దీవించాడన్నా. గొర్రెలు వెనకాల గొర్రెలు మందైపోయింది. ఇప్పుడు నాకు అసలు ఆదివారం వచ్చే ఖాళీ లేదన్నా అన్న అంట. మనసులో దుఃఖపడ్డా అంట. అనుకుంటాంగా లోపల, అయ్యో ప్రభా ఎంత తప్పు జరిగిందా అనుకుందా అంట. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? యేసు రక్తమే మొత్తం వెళ్ళిపోయింది అంట. కొట్టుకుపడాక ఎంతసేపు పట్టాలి? వచ్చేసిందంట. ఇక మళ్ళీ ప్రార్థనకి అయ్యా అన్నా 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 అంటుందంట. ఇక ఎవరిని అన్న జల్లగొండ బాగుంటే దేవుని దగ్గరికి రావా? దీవించబడితే దేవుని దగ్గరికి రావా? అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి, అసలు అరగట్లేదు. అరిగితే ఇక రావా దేవుని దగ్గరికి? అరక్కపోతేనే వస్తావా? చెప్పండి. మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని విషయంలో మనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండాలండి. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మీరు వాక్యం చదవండి. యాకోబు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో. అసలు అంత కరువే, కానీ దేవుడు యాకోబుని పోషించాడు. యాకోబు పిల్లలను పోషించడంలో కూడా మామూలు కాదు, ఫుల్గా పోషించాడు. వద్దంటే భోజనం, రాజభోజనం, రాజుగారి ఇంట్లో భోజనం. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడా? కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఏదైనా కొంచెం సమస్య వచ్చిందా, ఓహో దేవుడు ఏదో కష్టం చేసేసినట్టుగా మొహమట్ట పెట్టమాహండి. అసలు అంతా జీవితకాలం అంతా కొద్దిమంది అండి ఎప్పుడు సుఖపడతారు, కొంచెం కష్టం వస్తే చాలు, పుట్టిన కాడి నుంచి కష్టాలేదంటే మాట్లాడతారు. ఎంత దుష్టత్వం అది. ప్రియులారా, మనము దేవుని స్తుతించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మనం ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. లేని దాని గురించి మాట్లాడద్దు. ఉన్నదాన్ని బట్టి ప్రభువు స్తుతించు. ప్రభు ఇంకా కృప చూపుతాడు. తమ్మండుగురు లేరు, ఒక్కడే వచ్చాడు. నువ్వు ఆ ఒక్కళ్ళలో ఉండాలి. తమ్మండుగురు జాబితాలు ఉండమాకండి. కృతజ్ఞత లేని జీవితాలు కలిగి ఉండకండి. కృతజ్ఞత కలిగి జీవించుదాం.
ప్రభు కృప మనకి తోడైంది గాక. ఈ వాక్యాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.